తమ న్యాయమైన సమస్యలు పరిష్కరించాలని రాస్తారోకో చేస్తున్న అంగన్వాడీలపై పోలీసులు దుర్మార్గపు చర్యలను తీవ్రంగా ఖండిస్తున్నామని సిపిఎం నాయకులు అన్నారు. గత 40 రోజులుగా శాంతియుతంగా ఆందోళన చేపడుతున్న అంగన్వాడీల సమస్యలు ప్రభుత్వం పట్టించుకోకుండా కాలయాపన చేస్తుందని అన్నారు. సిపిఎం నాయకులు శాంతియుతంగా ర్యాలీ చేస్తున్న సిపిఎం సిఐటియు అంగన్వాడీ కార్యకర్తలపై పోలీసుల చర్యకు తీవ్రంగా గాయపడిన అంగన్వాడీలను పలు హాస్పిటల్లో చికిత్స పొందుతున్నారని అన్నారు. సిఐటియు నాయకులు హాస్పిటల్లో చికిత్స పొందుతున్న సిఐటియు నాయకులు అంగన్వాడీ కార్యకర్తలను పరామర్శించారు. సిపిఎం నాయకులు కార్యకర్తలు సమ్మె 40వ రోజుకు చేరుకుంది. నెల్లూరు నగరంలో ర్యాలీగా వెళ్ళిపోయి విఆర్ కాలేజ్ దగ్గర అంబేద్కర్ విగ్రహం దగ్గర రాస్తారోకో చేసే క్రమంలో ఈ రాష్ట్ర ప్రభుత్వం పోలీసులు పిలుగొల్పి అంగన్వాడీ కార్యకర్తల మీద, సిఐటియు నాయకత్వం మీద లాఠీ చార్జ్ చేయటం, పిడుగుత్తులు గుద్దటం. వాళ్ళందరూ 8 మంది ఈరోజు హాస్పిటల్లో అడ్మిట్ అయి ఉన్నారు. ఒక ఇద్దరికి సీరియస్గా ఉంది. ఈ రాష్ట్ర ప్రభుత్వం ఈ దమనకాండం జరిపించేదానికి ప్రయత్నంలో భాగంగా ఇది. అందువల్ల రాష్ట్ర ప్రభుత్వం దిగి వచ్చి వెంటనే అంగన్వాడీ యొక్క సమస్యలు పరిష్కరించేదానికి వాళ్ళ యొక్క వేతనాలని ఏదైతే తెలంగాణ ప్రభుత్వానికి నేను అదనంగా 1000 రూపాయలు ఇస్తాననేటువంటిది అనేక సందర్భాల్లో ప్రకటించిన, అసెంబ్లీలో ప్రకటించినట్టు దాన్ని అమలుపరిచేదానికి రాష్ట్ర ప్రభుత్వం ప్రయత్నం చేయాలి. అందువల్ల వెంటనే చర్చలు జరిపి అంగన్వాడీ యొక్క కార్మికుల సమస్యలు పరిష్కారం చేయాలి. ఇలాంటి పోలీసులు అంగన్వాడీ మహిళల మీద దాడి చేయటం కానీ, సిఐటియు నాయకత్వం మీద చేయటం కానీ సిపిఎం పార్టీగా మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. చర్చలు వెంటనే జరపాలనేటువంటిది సందర్భంగా తెలియజేస్తున్నాం. అన్ని జిల్లాల్లో నిరాహారదీక్షలకు మద్దతుగా అన్ని సిడిపిఓ కార్యాలయాల దగ్గర, అన్ని జిల్లా కలెక్టరేట్ల దగ్గర ఈరోజు ఆందోళన జరుగుతూ ఉన్నాయి. దాంట్లో భాగంగా రాస్తారోకోలు చేస్తే మొత్తం సిఐటియు కానీ ఇతర ట్రేడ్ యూనియన్ నాయకుని, అంగన్వాడీ నాయకత్వాన్ని, కార్మికుల్ని విచక్షణ రహితంగా మగ పోలీసులు లాగి, వాళ్ళ చీరలు లాగి, జుట్లు లాగి, వాళ్ళని లాఠీ చార్జ్ చేసి విచక్షణ రహితంగా దాడి చేశారు. ఇది చాలా దుర్మార్గం. దీన్ని సిపిఎం పార్టీ తీవ్రంగా ఖండిస్తామంది. ఈ దాడుల ద్వారా, దమనకాండ ద్వారా ఉద్యమాన్ని అణిచేయటం ద్వారా ఈ సమస్య పరిష్కారం కాదు. మీకు చిత్తశుద్ధి ఉంటే వెంటనే అంగన్వాడీ యూనియన్తో చర్చలు జరపాలి, జీతం పెంచాలి, వాళ్ళ గ్రాట్యుటీ ఇవ్వాలి. ఈ రెండే ప్రధాన డిమాండ్. తెలంగాణ గవర్నమెంట్తో సమానంగా ఇస్తానని నువ్వే చెప్పావు. ఆ తెలంగాణ గవర్నమెంట్తో సమానంగా అయినా జీతం ఇవ్వాలి, గ్రాట్యుటీ ఇవ్వాలి. మిగతా డిమాండ్ కొన్ని పరిష్కరిస్తానని చెప్పేసి ఆల్రెడీ అంగీకరించున్నాం. అందుకని ఈ సమస్యల పరిష్కారానికి వెంటనే చర్యలు చేపట్టాలి. లేకపోతే రాష్ట్ర వ్యాప్తంగా అన్ని రాజకీయ పార్టీలు